బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. తొలి మ్యాచ్లో టీమిండియా గెలవడంతో రెండో మ్యాచ్పై అందరి ఫోకస్ పడబోతోంది. తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ లేకపోయినా ఆ లోటు కనిపించకుండా భారత జట్టు ఆడింది. అయితే ఇప్పుడు హిట్మ్యాన్, గిల్ జట్టులోకి వచ్చారు. దీంతో ఆడిలైడ్ ఓవల్లో బరిలో దిగే తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా ఫైనల్ 11లో 3 మార్పులు ఖాయమనే అంచనాలున్నాయి. అయితే ఒక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ బరిలో దిగుతాడు. మరో ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మే ఆడతాడు. యశస్వి జైస్వాల్ ఫామ్ టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. రోహిత్ శర్మ మాత్రం బిగ్ ఇన్నింగ్స్ ను బాకీ ఉన్నాడు. గత మ్యాచ్లో ఓపెనర్గా రాహుల్ ఆడాడు. రాహుల్ ఇప్పుడు తన స్థానాన్ని త్యాగం చేయక తప్పదు. మిడిల్ ఆర్డర్లోకి కేఎల్ మారిపోవాల్సి వస్తోంది. 1 డౌన్లోనూ రాహుల్ ఆడేందుకు అవకాశం లేదు. 3వ స్థానంలో శుభ్మన్ గిల్ ఆడబోతున్నాడు. ఒకప్పుడు ఓపెనర్గానే శుభ్మన్ బరిలో దిగాడు. కానీ యశస్వి జైస్వాల్ ఎంట్రీ తర్వాత 1 డౌన్లోకి మారిపాడు. 3వ స్థానంలోనే సెటిల్ అయ్యాడు. పెర్త్లో గిల్ ఆడకపోవడంతో దేవదత్ పడిక్కల్ ఛాన్స్ అందుకున్నాడు. ఇప్పుడు గిల్ ఎంట్రీతో దేవదత్ పడిక్కల్ బెంచ్కు పరిమితం కావాల్సిందే. 4వ స్థానంలో విరాట్ కోహ్లీ ఆడతాడు. కింగ్ రెగ్యులర్ పొజిషన్ 4వ స్థానమే. క్యాప్ తర్వాత పెర్త్ టెస్ట్లో విరాట్ సెంచరీ కొట్టాడు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. అదే ఊపును కొనసాగిస్తే ఆడిలైడ్ ఓవల్లోనూ టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆడిలైడ్ ఓవల్లో పింక్ బాల్ టెస్ట్ జరగనుంది. దీంతో కోహ్లీ అనుభవం టీమిండియాకు కలిసొస్తుందనే అంచనాలున్నాయి. 5వ స్థానంలో రిషబ్ పంత్ బరిలో దిగుతాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడే పంత్తో ఆస్ట్రేలియాకు టెన్షన్ తప్పదు. 6వ స్థానంలో బ్యాటింగ్ భారాన్ని కేఎల్ మోయబోతున్నాడు. రాహుల్ కోసం జట్టు నుంచి ధ్రువ్ జురేల్ తప్పుకోవాల్సి వస్తోంది. పెర్త్ టెస్ట్లో ఆడిన వాషింగ్టన్ సుందర్కు రెండో మ్యాచ్లో అవకాశం దొరక్కపోవచ్చు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డిపై అంచనాలు ఉండబోతున్నాయి. గత మ్యాచ్లో నితీష్ ఆకట్టుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే ఆల్రౌండ్ స్కిల్స్ చూపించాడు. హర్షిత్ రాణా కూడా పెర్త్లో మెరిశాడు. జస్ప్రీత్ బుమ్రా ఫామ్ కలిసి రానుంది. మహమ్మద్ సిరాజ్ కూడా ఊపు మీదే ఉన్నాడు. మొత్తంగా టీమిండియా ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగేలా చేస్తోంది. గత పరాజయం నుంచి బయటపడటం ఆస్ట్రేలియాకు అంత ఈజీ ఏమీ కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.